ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఈసారైనా నెరవేరుస్తుందా? 2029 ఎన్నికల నాటికి ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుదలపై అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొంటున్నట్లు నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లకు పైగానే గడిచినా 3 ఎన్నికలు ముగిసినా ఇంతవరకు నియోజకవర్గాలను పెంచలేదు. మరొక వైపు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో దీనిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 3 పార్టీల కూటమిగా ఉండటం, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తాము పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు కేటాయించే వీలుంటుంది. ఏపీలో శాసనసభ స్థానాలు 2025కి తెలంగాణలో 134కి పెరగాల్సి ఉంది. అయితే తాజాగా డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ఏపీ, తెలంగాణలోని సీట్ల సంఖ్య 2029 ఎన్నికల నాటికి పెరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశం మొత్తంలో నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఓకే, కానీ ఏపీ, తెలంగాణలో మాత్రమే పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఆలోచిస్తుందన్న టాక్ ఏపీ రాజకీయ నేతలను భయపెడుతుంది. జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయన్న ఆశ ఉన్నప్పటికీ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచితే కాంగ్రెస్ ప్రయోజనం పొందుతుందని భావించి మళ్లీ వాయిదా పడుతుందేమోనన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ దేశంలో జరిగే డీలిమిటేషన్కు ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పెంపునకు సంబంధం లేదని ఎవరికి వారే సర్ది చెప్పుకుంటున్నా ఏదో తెలియని భయం మాత్రం ఏపీ నేతలను వెంటాడుతుంది.